రామ్ రామ్ దోస్తులు, ఇగో సిర్పూర్ గ్రామంకి వచ్చిన. ఈడ కారు స్పీడు 100 స్పీడ్లో నడుస్తున్నది. అయితే ఇక్కడ మనకు నాయకులు ఉన్నారు, ఆయనకు అడిగి తెలుసుకుందాం. అసలు కారు గుర్తుకు ఎందుకు ఓటు వేయాలా ఏందో అడిగి తెలుసుకుందాం. నమస్తే నమస్తే దొరా, ఎట్లా నడుస్తుంది? సిర్పూర్లో గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ ఉండే. ఆ గవర్నమెంటు చాలా పథకాలు పెట్టింది, చాలా రైతులకు న్యాయమైన పనులు చేసింది. పింఛన్లు కానీ, కుల సంఘాలు కానీ, ఇంకా రైతు బంధు, రైతు బీమా, అనేక కార్యక్రమాలు చాలా చేపట్టి 10 సంవత్సరాలు అయింది కాబట్టి ప్రభుత్వాన్ని మార్పు కోరింది ప్రజలు. ఆ మార్పుకు రాష్ట్ర ప్రభుత్వం తల వంచాల్సిందే. ఎన్ని చేసినా ఈ జనంలో ఈ రోజుల్లో తక్కువనే. ఇంకా ఎదుటోడు ఏం చేస్తాడన్న భావన కలిగి ప్రభుత్వాన్ని మార్చడం జరిగింది. సో ఇప్పుడు జరిగే ఎంపీ ఎలక్షన్లో ఇక్కడ ఉన్న రూరల్ కాన్స్టిట్యూషన్లో బాజరెడ్డికి టికెట్ రావడం జరిగింది. అతను ఒక సీనియర్ మోస్ట్ లీడర్. ఒక 4 జిల్లాల 4 కాన్స్టిట్యూషన్లో ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అసలు 4 కాన్స్టిట్యూషన్లో పరిచయాలు, అనుభవాలు అన్నీ ఉంది. ఒక అనుభవజ్ఞుడు కాబట్టి అతనికి నిజామాబాద్ ఎంపీ టికెట్ వేయడం జరిగింది. అతను గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఒక మంచి లీడరు, ఒక మంచి మనసున్న మనిషి, ప్రతి ఒక్కరిని హక్కున చేర్చుకొని పలకరించి పనిచేసే వ్యక్తి. అసలు వ్యక్తిని గెలిపించుకోవాలని పబ్లిక్ అతను ఎమ్మెల్యే ఓడిపోవడం జరిగినా ఇప్పుడు ఎంపీగా గెలిపించాలని చెప్పేసి ప్రజలు అంటుండగా మనం ఊళ్ళల్లో వింటున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మకంగా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈ బీజేపీ, ఈ ఎంపీ అరవింద్ ఏం చేయలేదు, ఒక ఫండ్స్ చేయలేదు. ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఏ ఊరికి ఒక ఫండ్స్ చేయలేదు. 1 లక్ష రూపాయలు ఒక ఫండ్స్ వాళ్ళని ముందే పెట్టి పనిచేసి ఉన్న దాఖలు లేవు. ఏదో పసుపు బోర్డు అన్నాడు, అది అన్నాడు, అంతా వాటి మాటలు అయిపోయింది. ఇప్పుడు సుఖ ఏదో కూడా ఇస్తాడు. అతనికి ఓటు పడాలంటే ఇక్కడ కష్టమే. కాకపోతే నరేంద్ర మోడీ పేరు మీద ఓటు పడచ్చు తప్ప ఆయన వ్యక్తిగతంగా మాత్రం ఓటు పడదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇక కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలని చెప్పేసి పబ్లిక్లకు ఏదైతే బూడక మాటలు చెప్పి 6 గ్యారెంటీల పథకాలు ఏవైతే అమలు చేస్తామని చెప్పారు 100 రోజుల్లో, ఇప్పటికీ ఒక బస్సు తప్ప మిగతా కార్యక్రమాలలో అన్నింటిలో ఫెయిల్ ఉన్నారని. ఎందుకంటే ఆ కాంగ్రెస్కు వెన్నెతో పెట్టిన బుద్ధి, అబద్ధాలు చెప్పడం, పబ్లిక్ని మోసగించడం, పరిపాలించడం పార్టీకి వచ్చిన లక్షణాలు. అది గత 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ని మోసం చేస్తూనే ఉన్నది. మోసం చేస్తూ గద్దెనెక్కి దాసుకో అన్న విధంగా లీడర్లు ఊళ్ళల్లో ఎగబడి అనేక మంది కార్యకర్తలను ఎదుటి పార్టీ వాళ్ళని బెదిరియడం, మా పార్టీలకు రావాలా, మా పార్టీలకు రాకపోతే ఏమైనా పోస్టుంటే తీసేస్తాం, లేకపోతే ఇది చేస్తాం, అది చేస్తాం, నీకు అది ఆపేస్తాం, ఇది ఆపేస్తామని బెదిరిపోవడం వల్ల వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. కొన్ని ఒక లీడర్ అనేటోడు స్టాండర్డ్గా ఉన్నోడు అయితే వాళ్ళ పార్టీలకు పోడు, అవసరం ఉంటే ఆ పదవులకు రిజైన్ చేస్తుక అదే పార్టీలో ఉండడం జరుగుతుంది. కానీ ఆ కాంగ్రెస్ పార్టీలకు పోవడం జరగదు. అట్లా చాలామందిని బెదిరించేసి వాళ్ళు ఎక్కి నెల రోజులు కాకుండా బెదిరింపులతో చాలామందిని వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. అది ఒక వ్యక్తి ప్రేమ ఉండి పోవాలి, కానీ బెదిరింపడం వల్ల ఒక పార్టీలకు తీసుకోవడం
తప్పు. అదొక శోచనీయమైన లక్షణాలు, అవి కరెక్ట్ కావు. పార్టీ పనులు చేస్తూ పార్టీ పెట్టే పథకాలు పబ్లిక్ లబ్ధి పొందినప్పుడు ఆ ప్రేమతోని పార్టీకి ఆకర్షితులు కావాలని ఇట్లా బెదిరింపడం వల్ల పార్టీలు వేయించుకోవడం అనేది ఒక మూర్ఖత్వం. అన్న, మీరు కూడా దాదాపుగా గతంలో ఉప సర్పంచ్ ఉండే, దాని తర్వాత సొసైటీ వైస్ చైర్మన్ ఉండే. అయితే వైస్ చైర్మన్కి రాజీనామా చేసి బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నారని ప్రచారం, నిజమేనా? నేను సిర్పూర్ పోయిన పీరియడ్స్ కాకుండా అంతకుముందు పీరియడ్లో నేను ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను డైరెక్టర్ పోటీ చేసేసి ఇన్ఫర్మేషన్ అయ్యి ఇన్ఫర్మేషన్ వైస్ చైర్మన్ అయ్యి ఒక దురదృష్టవశాత్తు చైర్మన్ కరోనా టైంలో చనిపోవడం వల్ల నాకు ఇన్ఛార్జ్ చైర్మన్ ఇచ్చారు. అది ఒక 13 నెలలు కొనసాగింది. అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అవ్వడం వల్ల నేను పోటీ నుంచి తప్పుకొని ఇద్దరు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత మొన్న కాంగ్రెస్ రూపంగా వచ్చిన కసుక పార్టీలకు వస్తే పదవి ఉంచుతాం లేక తీసేస్తాం అదని చెప్పి బెదిరించడం జరిగింది. అయినా ఆ బెదిరింపులకు మనకు దిగాకుండా ఈ పదవి అవసరం కూడా వదులుకుంటా కానీ ఈ పార్టీలకు రామేమో. గతం నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్తో పోరాడినాడు. ఇప్పుడు మీ పార్టీలకు రమ్మంటే మేము రాము, పదవులైనా వదులుకుంటామని చెప్పేసి చైర్మన్ ఉమాపతిరావు అండ్ మళ్ళీ నేను వైస్ చైర్మన్ సింగిరి చిన్నారెడ్డి నా పేరు, సిర్పూర్. నేను వైస్ చైర్మన్కు రిజైన్ చేసేసి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించినప్పుడు మన బాజిరెడ్డి గోవర్నకు టికెట్ ఇవ్వగానే మేము టీడీపీలో 20 సంవత్సరాలు చేసినాం. ఆ తర్వాత ఒక బలమైన క్యాండిడేట్ వచ్చిండు బాజిరెడ్డి మా కాన్స్టిట్యూషన్కి అని చెప్పేసి మేము టీఆర్ఎస్లో కలవడం జరిగింది. ఆయన టికెట్ వచ్చిన 2 రోజుల తర్వాతనే అప్పటి నుంచి ఆయన వెంటనే తిరుగుతూ మేము సేవలు చేస్తూ అతని ద్వారా మా ఊరికి చాలా పనులు తీసుకొచ్చి పనిచేయడం జరిగింది. కొన్ని కుల సంఘాలకు డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే కుల సంఘాలు ఇంకా పెన్షన్స్ అన్ని కళ్యాణ లక్ష్మి ఇప్పించినాం, పెన్షన్లు, మిగతా రైతు బంధు, రైతు బీమా, ఒక 7-8 కుల సంఘాలకు డబ్బులు ఇప్పించినాం. అట్లాగే మా గడికి ఒక 50 లక్షల రూపాయల ఫండ్స్ పెట్టడం జరిగింది. అది ఒక 75% పూర్తయింది. అట్లాగే స్కూల్ ఫుడ్ సంబంధించిన ఒక సెట్ వేయడం జరిగింది 30 లక్షలతో. అట్లాగే కమిటీ హాలు, అంగన్వాడీ కమిటీ హాలు, ఇంకా డాక్రా మహిళా కమిటీ హాలు, సీసీ రోడ్లు, 2 కోట్ల ప్రాజెక్టు ఫస్ట్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గెలవగానే మాకు ఒక సబ్స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది 2 కోట్లతో. పెద్ద ఆల్మోస్ట్ మాకు ఎమ్మెల్యే గారు చాలా పనులు చేసిండు. ఆ పనుల మీదకెళ్ళి మనం పబ్లిక్ తడిపోయి ఓటు అడిగే సత్తా ఉంది. ఆ ఓటు మేము పని చేసినాం కాబట్టి మాకు వేయమని. మొన్న ఎలక్షన్లో ఏంటంటే ఇదే కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి అనేది అబద్ధాల ప్రచారం వల్ల అలా ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యే. కానీ ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి ఖచ్చితంగా గెలుస్తాడు. ఎందుకంటే పనిచేసే వ్యక్తి పబ్లిక్లో కాబట్టి నాకు ఆ నమ్మకం ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు. చాలా పనులు చేసిండు. మేము సుగా అతనితోనే ఆయన ఉన్నన్ని రోజులు అతనితో ఉండి పబ్లిక్ మేము సుగా పనిచేయాలన్న ఒక లక్ష్యంతోనే ఉన్నాం. ఆయన మీద నమ్మకంతో ఆయన పనిచేసే వ్యక్తి, మేము ఆయన చేతి కింద పనిచేయడం చాలా గర్వకారంగా ఉందని చెప్పేసి పదవులైన త్యాగం చేసేసి పార్టీ కోసం ఇవాళ బాజిరెడ్డి కోసం మేము అతని వెంట ఉండి పనిచేస్తున్నాం. ఇసుంటూ లీడర్ ఉండాలా మాకు అని చెప్పేసి ఖచ్చితంగా ఆయన ఎన్ని రోజులైతే పార్టీలో ఉంటాడో, రాజకీయాలు ఉంటాడో అన్ని రోజులు ఆయన కోసం మేము ఉండి అతనితో నడిచి అతనితోనే పనిచేస్తామని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. ఇంకో ప్రశ్న ఉన్నా ఏంటంటే ఇప్పుడు మహిళలు ఉన్నారు,
మహిళలకు అంటే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి స్కీములు చేసింది? మహిళలకు ఈ పింఛన్స్, ఒంటరి మహిళ పింఛన్స్, ఈ బోధకాలు వాళ్ళకు ఆ పింఛన్స్, ఇంకా ఇది మళ్ళా బీడీ పింఛన్స్, ఇదైతే పెద్ద ఎత్తున బీడీ పింఛన్స్ అయితే కవితక్క అలా సార్ సీఎంతో మాట్లాడి ఏ రాష్ట్రంలో లేనిది మన రాష్ట్రంలో బీడీ పింఛన్ పెట్టించిందంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే బీడీ కార్మికులు చాలా కార్యక్రమాలు నడవక ఇంటి పోషణను నడపలేక నానా అవస్థలు పడ్డ రోజులు ఉండే. ఇప్పుడు వాళ్ళకు 1000 నుంచి 2000, 2000 నుంచి ఇప్పుడు 3000 అవుతాచ్చు. అట్లా ఆ జీవనము ఆ ఇంటికి చాలా అవసరం తీరుస్తుంది. కాబట్టి ఓ ఆడబిడ్డలకు న్యాయం చేసినట్లేదు. మళ్ళీ కళ్యాణ లక్ష్మి అది ఇంపార్టెంట్. ఒక బీద ప్రజలకు 1,11,16 రూపాయలు ఏదైతే ఇచ్చారో ఒక మేనమానంగా అది పెద్ద స్కీమ్, మంచి స్కీమ్ అది. ఇంకా ఇట్లా చాలా అవసరాలు ఆడవారికి తీర్చుండ్రు, రైతులకు తీర్చుండ్రు. రైతు కష్టాలంటే మామూలు కాదు. ఒకప్పుడు నేనే 10 సంవత్సరాల వయసు నుంచి నేను వ్యవసాయం చేస్తా. నేను ఆ కరెంటు కష్టాలల్లో పోయి పొలం కాడ ఒడ్ల మీద వండుకుంటే ఒడ్ల మీద తెల్లందాక 2-3 గంటలు కరెంట్ వేస్తే ఆ 2-3 గంటలకు ఎంత వాడుతుందో అంతే మటుకు పెట్టుకొని పారిచ్చేసి ఇంటికి వచ్చేదాకా పిల్లలు ఎదురు చూసిన రోజులు. అసంటి కష్టాల నుంచి ఇవాళ రైతు పొద్దున 7 గంటలు 8 గంటలు పోయి మోటార్ చాలు చేసుకొని పారించుకుంటుంది. ఎక్స్ట్రా అయితే కరెంట్ బంద్ చేసుకొని బోరుని ఇంటికి వస్తుంది. డేలనే పారించుకొని పంట మొత్తం ఎంత ఉంది, ఒక అతనికి ఒక 5 ఎకరాలు ఉంది, ఒక అతనికి ఒక 10 ఎకరాలు ఉంది అనుకో, ఆ 10 ఎకరాలు వర్షాకాలం పండిస్తుంది, యాసంగం పండిస్తుంది. అసలు నాణ్యమైన కరెంట్ ఇచ్చడం వల్ల మనకు ఇంత పంటలు పండుతున్నాయి. ఇది కేసీఆర్ ఉన్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎందుకు పబ్లిక్ మార్పు కోరి ఓడగొట్టిరో కానీ అది నిర్ణయం కరెక్ట్ కాదు పబ్లిక్ది. అంటే ఇక ఒక సామెత ఏంటంటే ఎంత చేసినా ఇంకో ఎదుటి వాళ్ళు ఇంకేం చేస్తారన్న భావన కలిగి మార్పు కోరడం జరిగింది. కాబట్టి మళ్ళీ సీఎం కేసీఆర్ మళ్ళీ సీఎంగా మళ్ళీ గెలిపించుకుంటారు. పబ్లిక్ తెలుసుకోరు. ఈ 3-4 నెలల కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ని తిట్టని వాళ్ళు లేరు. ఎందుకంటే పథకాలన్నీ చెప్పారు కానీ ఏది చేయడం లేదు. కరెంటు కోతలు చాలని, నీకు రైతు బంధు పడడం లేదు, రైతు బీమా ఇవ్వడం లేదు, సకాలంలో చెల్లింపులు జరుగుతలేవు, వడ్ల చెల్లింపులు, ఇవన్నీ చాలా. ఇంకా ఈ ఎలక్షన్ ఉంది కాబట్టి అంతో ఇంతో కొంచెం ఇది చేస్తారు. ఈ ఎంపీ ఎలక్షన్ అయిన తర్వాత చాలా మళ్ళీ రైతు కష్టాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అసలు పాలనలో ప్రభుత్వం చేసే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు, కూలిపోవచ్చు ప్రభుత్వం. ఎందుకంటే పబ్లిక్ని ఇబ్బందులు పెట్టే పార్టీని ఇప్పుడు ఏ రోజు ఇన్ని పథకాలు అమలు చేసిన ప్రభుత్వాన్నే మార్చిందంటే వీళ్ళు చేయనప్పుడు ఆటోమేటిక్గా తొందరగానే మార్చేస్తారు ఖచ్చితంగా. నాకు ఈ అవకాశం ఇచ్చిన చట్టం పత్రిక రిపోర్టర్లకు, ఛానల్ వాళ్ళకు కృతజ్ఞతలు. మా ఎంపీ అభ్యర్థి మా బాజిరెడ్డి అన్న గారిని ఘనంగా గెలిపించాలని, భారీ మెజార్టీతో ప్రజలు దీవిస్తారని నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన రిపోర్టర్లకు, చట్టం ఛానల్ వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా పేరు సింగిడి చిన్నారెడ్డి, సిరిపూర్ గ్రామం. నేను ఒక చైర్మన్గా, ఉప సర్పంచ్గా పదవులు అనుభవించి ఒక 25 నుంచి 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. మా ఊరి ప్రజలకు టీఆర్ఎస్ నుంచి చాలా పథకాలు లబ్ధి పొందారు. మహిళా బీడీ పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, షాదీ ముబారక్ కానీ, ఒంటరి మహిళ పింఛన్ కానీ, వితంతు, ఇట్లా ఎన్నో పథకాలు పింఛన్లు లబ్ధి పొందారు. ఈ మహిళలు ఇంత లబ్ధి పొందారు కాబట్టి ఖచ్చితంగా మొన్న ఏదో మార్పు కావాలన్న దాని మీద ఇది చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మహిళలు
బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే వాళ్ళు మోసం చేసి పెంచులు 4,000 ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి మోసగించారు. కాబట్టి ఇంత తొందర 3-4 నెలలను పబ్లిక్ మళ్ళీ మార్పు కోరవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా మహిళలు మళ్ళీ బీఆర్ఎస్కి ఓటు సైడ్ చేస్తారని చెప్పేసి పబ్లిక్లో టాక్ ఉంది, మనకు అక్కడక్కడ వినబడుతుంది. దీనివల్ల ఖచ్చితంగా ఈ సిరిపూర్ గ్రామ ప్రజలు ఖచ్చితంగా మళ్ళీ అవుట్లెట్గా బాజిరెడ్డికి ఓట్లు వేసేసి గెలిపిస్తారని మా సిరిపూర్ గ్రామ ప్రజలకు నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్నో ఒక కంట్యాక్స్ కానీ, సబ్స్టేషన్ కానీ, రోడ్లు కానీ, మిగతా పెన్షన్లు కానీ, ఇవన్నీ ఎన్నో రకాల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మేము కూడా ఓటు పోయి అడిగినా కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తారు. ఎందుకంటే పథకాలు చాలా పొందిన మహిళలు కానీ, మిగతా రైతులు కానీ చాలా ఉన్నారు. ఆవిడ మీద ఖచ్చితంగా ఈసారి బంపర్ మెజార్టీతో మా సిరుపు లీడ్ ఇస్తుంది. ఖచ్చితంగా మొన్న మార్పు వల్ల ఇదైంది కానీ ఇప్పుడు ఖచ్చితంగా లీడ్ ఇస్తుంది. ఆ నమ్మకం మాకు మా ఊరు ప్రజలకు నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చట్టం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఓకే థ్యాంక్ యూ. రూరల్ కాన్స్టిట్యూషన్ మళ్ళీ మన నిజామాబాద్ ఎంపీ మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారికి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోర్చు. ఎందుకంటే ఒక ఎంపీగా గెలిస్తే అనుభవం ఉన్న వ్యక్తి, ఒక 4 కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఒక 30-40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి పార్లమెంటులో కొట్లాడి మనకు మన నిజామాబాద్ డిస్టిక్ ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి సత్తా ఉన్న వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా మన బాజిరెడ్డి అన్న గారికి 2వ నంబరు కారు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుచు, మా నిజామాబాద్ ప్రజలని కోరుతూ ధన్యవాదాలు. భారీ మెజార్టీతోనే అన్న గారిని గెలిపిస్తే మన పార్లమెంటులో గలం విప్పి ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి 2వ నంబర్ మీద కారు గుర్తు ఓటేసి ఆశీర్వదించాలని కోరుచు. థ్యాంక్ యూ. అన్న మాటలు విన్నాం కదా, అన్న ఏంటంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పోయినసారి తప్పిదం జరిగింది, ఈసారి తప్పిదం జరగద్దు. ఖచ్చితంగా బాజిరెడ్డి అన్నని గెలిపించుకోవాలి. ఎందుకంటే దాదాపుగా 5 కోట్ల వరకు మన సిరిపూర్ గ్రామానికి నిధులు ఇచ్చిండు, సంఘాలకు డబ్బులు ఇచ్చిండు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బాజిరెడ్డి అన్నకి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి అన్న కోరుతున్నాడు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.